హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక మంచి స్నాక్ రెసిపీ అండి. దానికోసం ఒక అరగంట ముందుగా ఇక్కడ నేను అలసందలు, బొబ్బర్లు అంటారు కదండి, ఆ పప్పును ఒక అరగంట ముందు నానబెట్టుకొని అరగంట తర్వాత శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో అయితే వీటిని ఒక 2 విజిల్స్ రానిచ్చాను. మరీ మెత్తగా కాకుండా ఇలా కొంచెం గట్టిగానే ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం సన్నగా పొడుగ్గా తరుపుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. ఫ్రై చేసి పొట్టు తీసుకున్నటువంటి పల్లీలు, ఒక కప్పు జొన్న పిండి, తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, కొంచెం వాము కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని కొంచెం అంతా పసుపు కూడా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. చూడండి, గట్టిగా ఈ ముద్దలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం కొంచెం కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని తీసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ప్యాన్కి. ఇది సర్వపిండి చేస్తూ ఉంటారు కదండి, తెలంగాణ స్పెషల్. అలా కాకుండా ఇక్కడ నేను జొన్న పిండితో చేశాను. చాలా హెల్దీ అండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు అలసందలు ఒకవేళ నానబెట్టడం టైం కుదరదు అనుకుంటే అలసందల ప్లేస్లో పచ్చిశనగపప్పును కూడా నానబెట్టుకొని వేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ అలానే వీడియోలో ట్యాగ్ ప్రోడక్ట్స్ని ట్యాగ్ చేస్తున్నానండి, నచ్చితే తీసుకోండి, క్వాలిటీ బాగుంది.